దేవుని యొక్క మహాకృప, మరొక దినాన్ని దేవుడు మన చేతుల్లో ప్రసాదించాడు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందో, మన పట్ల ఆయన ప్రేమ చూపిస్తున్నాడు కనుకనే మరొక దినాన్ని మనము అనుభవించడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం. కారణం ఏంటి అని ఆలోచిస్తే, మన పట్ల ఆయనకున్న ప్రేమ. ఇది మనము జాగ్రత్తగా తెలుసుకోవాలి. మరొక దినము మన చేతులకి సౌండ్ తగ్గించుకో మరొక దినాన్ని తగ్గించబడిస్తున్నాం. ప్రజల్లో మరొక దినాన్ని దేవుడు మన చేతుల్లో ప్రసాదించాడు అంటే ఆయన ప్రేమ మన పట్ల చూపిస్తున్నాడు అని గ్రహించగలగాలి. దీన్ని బట్టి మనము దేవునికి ఏం చేసేని గణపరుస్తున్నామో, మన ద్వారా ఆయన మహిమపరచాలని కోరుకుంటూ ఉన్నాడు. అందును బట్టి మనల్ని ఈ లోకంలో ఇంకా నిలబెడుతూ ఉన్నాడు. దినములు జరుగుతూ ఉండగా ఆయన కార్యాలు మన పట్ల నూతన పరుస్తూ ఉన్నాడు. నూతన ఆరోగ్యాన్ని ఇస్తూ దినదినము మనల్ని బలపరుస్తూ ఆయన సన్నిధిని నిలబెట్టుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ, మరొక దినాన్ని అనుభవించబోతున్న నీవు ఎలాంటి కృతజ్ఞత చూపిస్తున్నావో ఆలోచించాలి. మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్టం ఏంటి అంటే కృతజ్ఞత. ఈ కృతజ్ఞత అనేది మనిషి జీవితంలో చాలా గొప్పది. కృతజ్ఞత లేనివాడు కృతజ్ఞతహీనుడు అంటారు. అంటే చేసిన సహాయాన్ని మర్చిపోయేవాడు అంటారు. అలాగ మర్చిపోయేవాడు మరొక సహాయాన్ని పొందలేడు. గనుక నీవు కృతజ్ఞత కలిగి జీవించినట్లయితే దేవుని కృప నీ మీద ఎల్లవేళలా నిలుస్తూ ఉంది. ఆయన నిత్య రాజ్యమైన పరలోకము చేరు వరకు కూడా ఆయన నీ జ్ఞాపకాల్లో ఉంచుకొని అన్ని చేపెట్టి నడిపించడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డ, ఈ దినము నువ్వు దేవుని సన్నిధిలో ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నావో తెలియదు, కానీ మరి దావీదు రాజు నిలిచిన తర్వాత ఎల్లవేళలా కృతజ్ఞత చెల్లించడానికి ఇష్టపడేవాడు. ఎందుకంటే ఊహించని కార్యాలు దేవుడు నా చేతులు చేశాడు. నా ఊహకి అందని కార్యాలు ఇవి అసలు ఊహకే నాకు అందట్లేదు. నేనేంటి, నా పరిస్థితి ఏంటి, ఏ విధంగా చూసినా నా జీవితంలో ఈ కార్యానికి అర్హత నాకు లేదు. ఏ కోణంలో చూసినా నా జీవితంలో ఈ కార్యం అనేది ఊహకు కూడా అందని కార్యాన్ని నా దేవుడు నా జీవితంలో చేశాడు. దీన్ని మనం గౌరవించగలిగితే నీ పట్ల కూడా మనందరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. దేవుని స్తోత్రం. మనిషి జీవితంలో ఏవో ఆశలు పడుతూ ఉంటాం, ఏవేవో అనుభవించాలి, ఏవేవో పొందాలి, గొప్పగా ఉండాలి అని ఆలోచిస్తాం. కానీ అవి జరగకపోతే దేవునికి దూరం అవ్వడమో, దేవుణ్ణి దూషించడమో, దేవుణ్ణి ధిక్కరించడమో, దేవుని మాట వినకపోవడమో జరుగుతాయి. కానీ నువ్వు అనుకున్న సమయములో కాదు, కానీ దేవుడు అనుకున్న సమయంలో నీ చేతిలోకి ఆయన ప్రవేశించి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ఇష్టపడతాడు. నువ్వు ఊహించే కార్యము చాలా చిన్న కార్యం ఉంటుంది. దేవుడు చేసే కార్యము నీ ఊహకి అందరి కార్యాన్ని దేవుడు చేయడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. ఇలాంటి కార్యాలను పొందాలి అంటే ముఖ్యంగా మన చేతుల్లో ఏం కావాలి అంటే నిరీక్షణ. నిరీక్షణ మన చేతిలో చాలా అవసరం. నిరీక్షణ మనిషి జీవితంలో చాలా గొప్పది.
నిరీక్షించేవాడు ఎన్నడూ సిగ్గుపడడం. అందుకని అపోస్తలుడు పౌలు రాస్తున్న కదా, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచడం. ఆమె ఏంటి మన నిరీక్షణ అని ఆలోచిస్తే అనేక మందికి మనము ఎగతాళి కానో హేళన కానో కనబడుతూ ఉంటాం. ఏంటి అంటే ఈ లోకంలో ఉన్న వ్యక్తులు యావత్తు కూడా ఏదో కనపడుతున్న దానికి పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు. అందుని బట్టి మనము హేళనగానో ఎగతాళిగానో మనం కనబడుతూ ఉంటాం. గమనించగలిగితే మనము కూర్చొని దేవుని హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళ వైపు మన వైపు వాళ్ళు చూసినప్పుడు దేన్ని బట్టి వీళ్ళు ఆరాధిస్తున్నారు? వీళ్ళ ముందు ఏ రూపం కూడా లేదే, రూపము లేకని ఆరాధిస్తున్నారు. వీళ్ళు ఏంటి, వీళ్ళ మనస్తత్వాలు ఏంటి, వీళ్ళ క్రియలేంటి అన్నట్టుగా మనం చూసి అనేక మంది అపహాస్యము చేయవచ్చు. కానీ క్రైస్తవుల జీవితంలో మనోనేత్రము వెలిగించబడిన ప్రతి ఒక్కడు ఆ వ్యక్తి ముందున్న ప్రభువును చూస్తూ ఆరాధిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. గమనించగలిగితే ప్రేమని వల్ల ఈరోజు క్రైస్తవుల నిరీక్షణ ఎట్టిది అని ఆలోచించగలిగితే మనోనేత్రము వెలిగించబడిన ప్రతి ఒక్క ముంగిట దేవుడు నిలబడి ఉంటాడు. ఆరాధనకి యోగ్యుడైన దేవుడు వారి ప్రతి అవసరాన్ని తీర్చడానికి వారి ముంగిట ఉండడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. కానీ ఈరోజు క్రైస్తవులంగా బ్రతుకుతున్న మనము లోకానికి హేళనగాను ఎగతాళిగాను ఏమిటి కనబడచ్చు. కానీ నీవు కలిగి ఉన్న నిరీక్షణ నిన్ను సిగ్గుపరచలేకపోతావు. గుర్తిరగలిగితే ప్రియదేవుని బిడ్డ, హృదయపూర్వకంగా ఈ మాట నువ్వు వినాలని ప్రభు పేట హృదయపూర్వకంగా బ్రతిమలాడుకుంటున్నాను. అనేక మంది అనేక రకాలుగా మీ మనస్సుని గాయపరచడానికి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఏంటి వీళ్ళ భక్తి? ఏ రూపాన్ని చూసుకొని దేన్ని చూసుకొని వీళ్ళు ఇలాగా ఆరాధిస్తున్నారు అంటే, మనం ఆరాధిస్తున్న సర్వశక్తి సంపన్నుడైన దేవుడు ఆయన మనుషులతో చేయబడిన రూపకల్పన కాదు. ఆయన నిత్యములో చాలిన దేవుడు. ఆయన ఆత్మస్వరూపైన దేవుడు. గనుక ఆయన ఎవరికి కనబడతాడు అంటే, ఎవరితో నివాసం చేస్తాడంటే, ఎవరిని ఆయన బలపరుస్తాడంటే, నిజమైన ప్రేమ ఎవరి జీవితంలో ఉంటుందో అట్టి వాడు క్రీస్తు ప్రేమను కొనసాగించిన వాడై ఉంటాడు. అట్టి వాడిలో దేవుడు నివసిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. ప్రేమ లేనివాడు క్రీస్తుకు సాక్షిగా నిలబడలేడు. ఈరోజు క్రైస్తవులంగా దేవుని పట్ల ప్రేమ కలిగి క్రీస్తు యొక్క ప్రతి రూపం మన హృదయములో ముద్రించబడి ఉంది కనుక, దేవుడు మన స్వరూపంలో ఉన్నాడు కనుక ఆయన వైపు చూస్తూ మనం ఆనందిస్తూ ఆరాధిస్తూ ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుడు హృదయపూర్వకంగా విశ్వసించగలిగిన ప్రతి హృదయములో ఆ క్రీస్తు యొక్క ముఖము, ఆ క్రీస్తు యొక్క ఉద్దేశాలు, క్రీస్తు యొక్క రూపకల్పన వారి హృదయాలలో ముద్రించబడి ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందును బట్టి నిజమైన క్రైస్తవుడు సిగ్గుపడడానికి ఇష్టపడటం. ఈరోజు అనేక మంది క్రైస్తవులు గమనిస్తే మందిరానికి పోవడానికైతే ఇష్టపడతారు, కానీ బైబిల్ పట్టుకుపోవడానికి ఇష్టపడరు. చాలామంది గమనిస్తామంటే నాకే బాధ వస్తుంది. ఎందుకు? బైబిల్ పట్టుకొని హృదయపూర్వకంగా ధైర్యంగా మందిరంలోకి పోవడానికి, మరి త్రోవల్లో అట్లా రోడ్డు మీద పోవడానికి, బైబిల్ పట్టుకుపోవడానికి చాలామంది సిగ్గుపడతారు. ఈ బైబిల్ పట్టుకుపోవడానికి సిగ్గుపడుతున్నట్టు కారణం ఏమై ఉండాలో ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? ఆలోచించగలిగితే ఆ మాటకు అర్థం దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఇది పరిశుద్ధ గ్రంథము. ఇది ప్రేమకు సూచన, నీతికి నిర్వచనమై ఉంది. పాపము చేసేవాడు పరిశుద్ధ గ్రంథాన్ని ముట్టుకోవడానికి
వాడికి అర్హత కోల్పోయి ఉంటాడు. పాపము చేసేవాడు ప్రభువుని సహవాసం చేయలేడు. పాపము చేసేవాడు హృదయపూర్వకంగా దేవుని ప్రేమని పొందలేడు, ఆరాధించనో లేడు. గనుక ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని మనుషుల మధ్య బ్రతకాలంటే కష్టపడతాడు. ఎందుకో తెలుసా? వాడి పాపము వాడిని ప్రేరేపిస్తూ ఉంటుంది బైబిల్ పట్టుకోవడానికి. వాడు చేస్తున్న అతిక్రమాలను బట్టి, వాడు ఎట్టి వాడో వాడి క్రియలను బట్టి, వాడి నడవడికను బట్టి అర్థమైపోద్ది. కానీ ఈరోజు నిరీక్షణ కలిగిన నీవు సిగ్గుపడే స్థితి కాదు. ఈ నిరీక్షణ నిన్ను నన్ను సిగ్గుపడనివ్వదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అంటే ఈరోజు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు లోకానికే రూపకల్పన అయిన వాడు. దేవుని స్తోత్రం. లోకము సృజించిన వాడు, లోకాన్ని సృజించిన వాడు, లోకములున్న యావత్తును సృజించిన వాడు, అందులో చిలుస్తున్న మనల్ని తన రూపముతో చేసుకున్న శిల్పకారుడైన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవుని స్తోత్రం. అందును బట్టి లోకులు ప్రభును చూసి ఎలాగుంటారంటే వాళ్ళ పాపము వారిని ఎక్కిరింతల పాలు చేస్తుందని ఆలోచన చేయక ఈరోజు క్రీస్తునికి బ్రతుకుతున్న అనేక మందిని అపహాస్యం చేయడానికో ఏదో ఒక రకంగా నవ్వుల పాలు చేయడానికి ఇష్టపడతారు. కానీ ఈరోజు మనము గుర్తిరగాల్సిన విషయం ఏంటంటే నీవు కలిగి ఉన్న నిరీక్షణ క్రీస్తుని ఎరిగిన వాడి నిరీక్షణ ఎట్టిది అనగా యుగ యుగాల ప్రభు కుడిపార్శ్వమున కూర్చోగలిగిన నిరీక్షణ అయ్యున్నది. దేవుని స్తోత్రం. అది ఎరిగిన దావీదు ప్రేమని వల్లరా ఒక మాట అంటాడు, చూద్దాం. నూట 19వ కీర్తనలో 147 వాక్యం, 119 కీర్తన 147 వాక్యంలో ప్రత్యేకించి ఒక మాట అంటాడు, చూద్దాం. చూడండి, తెల్లవారక మునిపే మొర్రపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకొందును. నీ కృపను బట్టి నా మొర్ర ఆలకించుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికించుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవిచ్చిన వాక్యాన్ని బట్టి నేను నిరీక్షణ కలిగి ఉన్నాను. ఎందుకు అనగా నీవు ఎన్నడూ కూడా నన్ను సిగ్గుపడనివ్వని, లోకము నన్ను దూరపరిచిన నీ ప్రేమ నన్ను చేరువలోకి నడిపిస్తుందని నీ వాక్యమును బట్టి నేను నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. ఈరోజు క్రైస్తవులుగా క్రీస్తుని ఎరిగిన మనమంతా కూడా మనకుండబడ్డ ఆశ, నిరీక్షణ ఏంటి అంటే దేవుని యొక్క వాగ్దానం మీదనే మన యొక్క నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రేమని వలన ఈరోజు ప్రతి ఒక్కరి యొక్క నిరీక్షణ ఏంటి అంటే దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని మరిచిపోవటకు అన్యాయస్తుడు కాదు అనేది మన నిరీక్షణ. అటు నిరీక్షణ లేనివాడు క్రైస్తవుడు కాదు, క్రీస్తుని ఎరిగిన వాడు కాదు, క్రీస్తుతో సహవాసం చేసేవాడు కాదు, పరలోక రాజ్యానికి వాడు ప్రయాసపడేవాడు కూడా కాదు. గనుక ప్రియమైన బిడ్డ, ఈరోజు క్రైస్తవుడు బ్రతుకుతున్నాడు ఏంటి అంటే వాడికి ఉండబడ్డ ఆదరణ బలము ఏంటంటే దేవుడు వాళ్ళ పట్ల చేసిన ఆ వాగ్దానాన్ని బట్టి. దేవుని స్తోత్రం. ఆమేన్. దేవుడు నమ్మదగిన వాడు గనక నీ నమ్మకాన్ని వమ్ము చేయడానికి ఇష్టపడేవాడు కాదు గనక ఆయన చేసిన వాగ్దానానికి నువ్వు కట్టుబడితే నీ ప్రతి ఆలోచన స్థిరపరిచి నీ ప్రతి అవసరాన్ని తీర్చి ఆయన నీ జీవితంలో ఉన్నాడని లోకానికి రుజువు చేయగలిగిన గొప్ప స్థితిని చేతులు కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, దావీదు అంటాడు, తెల్లవారక మునుపే మర్ర పెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకున్నాను, నీ వాగ్దానం పట్ల నేను ఆశ పెట్టుకున్నాను. తల్లి విడిచినా, తండ్రి విడిచినా, లోకములో ఉన్న వారు విడిచినా, నేను ప్రేమించేవాడు నీకు దూరమైనప్పటికీ కూడా నీవు నాకు దూరము కావని వాగ్దానం చేసావే, ఆ వాగ్దానం మీద నేను నిరీక్షణ కలిగి ఉన్నానని దావీదు అంటాడు. ఈ రోజు వరకు నేను బ్రతుకుతున్నానంటే నా తల్లిదండ్రుల ప్రేమను బట్టు, అన్నదమ్ముల ప్రేమను బట్టు, లోక ప్రేమను బట్టి కాదు. నీవు నాకిచ్చిన ఈ సంకల్పాన్ని బట్టి, నీ చిత్తానికి నేను లోబడి జీవిస్తున్నాను. ఎందుకో తెలుసా? నీ వాగ్దానము నా పట్ల జరిగించబడినట్లు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన వాగ్దానాన్ని బట్టి నేను నీకు మొరపెడుతూ ఉన్నాను. నీవు చేసిన వాగ్దానము మీరు ఎన్నడూ దరిద్రులుగా ఉండరు, మీకు దీనస్థితి రానివ్వను, నీ యొక్క స్థితిగతులు ఉన్నతంగా ఉండేలాగా నేను మిమ్మల్ని బలపరుస్తాను, మీ చేపట్టి నేను నడిపిస్తాను. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం పట్ల దావీదుకు ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణ నీవును కలిగి ఉండని ఈ దినము దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఉదయకాలములో ఇంకను తెల్లవారక మునిపే దావీదు ఏం చేస్తాడో తెలుసా? దేవుని మాట పట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. నీవు నా పట్ల చేసిన వాగ్దానాన్ని మర్చిపోటుకు అన్యాయస్తుడు కాదు గనక, నా పట్ల నీ నిరీక్షణ ఎట్టుదో, నీ ప్రణాళిక ఎట్టుతో, నా పట్ల ఏ వాగ్దానం చేస్తున్నావో దాన్ని జ్ఞాపకం చేసుకొని నన్ను స్థిరపరిచి బలపరచమని దావీదు ప్రార్థిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆ విజ్ఞాపనకి చెవియొగ్గిన దేవాతి దేవుడు గొర్రెల మేపుకుంటున్న వాడిని సింహాసన ఆశీర్వాదం చేసి తన ప్రియమైన సొత్తుగా మార్చుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం. ఎందుకు గొర్రెల కాపరిని సింహాసనం మీద కూర్చొని పెట్టాడు అంటే, నీ చిత్తం ఏంటో, నా పట్ల నీకు ఒక చిత్తం ఉంది, ఒక సంకల్పం నా పట్ల ఉంది, నీకు దాన్ని జరిగించు అని ప్రార్థించేవాడి. కానీ నేను ఇలాగ ఉండాలనుకుంటున్నాను, నాకు సహాయం చెయ్యి, ఇలాగ బ్రతకాలనుకున్నాను, సహాయం చెయ్యి, నా వారికన్నా నేను గొప్పగా ఉండాలనుకున్నాను, సహాయం చెయ్యి అని ఎన్నడూ ప్రార్థించిన వాడు కాదు. కానీ నా పట్ల నీ యొక్క ఆలోచన ఏంటో దాన్ని స్థిరపరిచి జరిగించు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు నా పట్ల ఉన్న సంకల్పం ఏమిటో, నన్ను ఎలాగ ముందుకు నడిపించాలనుకున్నావో, నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటావు నీవు. ఆ ప్రణాళిక ప్రకారం నన్ను నడిపించమని దావీదు ప్రార్థిస్తూ ఉండేవాడు. ఆయన అనుకున్న సమయంలో దావీదుని రాజుగా అభిషేకించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం. ఊహించని కార్యాలు తన పట్ల దేవుడి కలిగి ఉంటాడు. ఈరోజు నీ పట్ల ఏ ఊహ కలిగి ఉన్నాడో, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో, ఏ స్థితిలో నేను ఉన్నతమైన స్థితిలో ఉంచాలనుకుంటున్నాడో ఆయనక ఉద్దేశంలో ఉంది. కానీ ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఏంటి? అయ్యా నేను ఎలాగుండాలా, నేను అలాగుండాలా, ఏమిటి ఎలాగుండాలో దేవునికి ఉద్దేశంలో ఉంది. అది ఎంతమంది గుర్తిరగలరో నాకు తెలియదు. ప్రేమని దేవుని బిడ్డరా, క్రీస్తు యొక్క నిరీక్షణ ఎటుతై ఉండాలంటే దేవుని యొక్క సంకల్పము చొప్పున బ్రతికి జీవితం మనం కోరుకున్నట్లయితే ఆయన ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి, ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావో ఆలోచించాలి. దావీదు ఏ క్షణంలో కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఇలాగుండాలని అనుకుంటున్నాను, ఏంటి నా దరిద్ర, ఏంటి నా కర్మ, నా అన్నదమ్ములందరూ ఇలాగున్నారు, నా బంధుమిత్రులంతా ఇలాగున్నారు, నేనేంటి, నా బ్రతికేంటి ఇలాగైపోయింది, నా బ్రతికంతా ఇంతేనా అని ఏ రోజు కూడా దావీదు బాధపడి కృంగిపోయిన వాడు కాదు. ఎందుకో తెలుసా? దావీదుకు ఒక ఉద్దేశము,
నా దేవుని యొక్క చిత్తము ఏమైతే ఉందో అదే నా బ్రతుకులో జరగాలి. ఆమేన్. దేవుని యొక్క ఉద్దేశము నా పట్ల ఏమైతే ఉందో అదే జరగాలని కోరుకున్న దావీదు ఏం చేసేవాడు తెలుసా? తెల్లవారక మునిపే తన మనసులోనికి వేరొక ఆలోచన రాక మునిపే గమనించగలగాలి. నిద్రలేసి ప్రేమిని వల్లరా అనేక మంది అనేక ఆలోచన కలిగి ఉంటారు. అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలని. దావీదు కొండబడ్డ ఆలోచన ఎట్టిదనగా, నా హృదయములోనికి వేరొక ఆలోచన పుట్టక మునిపే, తెల్లవారక మునిపే తనకు బ్రతుకునిచ్చి బ్రతుకిస్తున్న ప్రభు సముఖమును చేరి మొరపెట్టడానికి ఇష్టపడేవాడట. దేవుని స్తోత్రం. ప్రభువా, మరొక దినాన్ని నా చేతిలో ప్రసాదించావు. ఈ దినము నా పట్ల నీ యొక్క ఉద్దేశం ఏమైతే ఉందో దాన్ని జరిగించు అని ప్రార్థించడానికి ప్రార్థన పెట్టేవాడు. ఈరోజు మనం ఎట్లాంటి ప్రార్థన చేస్తున్నాం తెలుసా? ప్రభువా, నాకు అది కావాలి, దాన్ని దయచేయి. ప్రభువా, ఇది నాకు కావాలి, దాన్ని దయచేయి. ప్రియదేవుని బిడ్డ, నీ ఆలోచన నిజమైతే, నీ ఆలోచన దేవునికి ప్రీతికరమైతే, నీ ఆలోచన పుట్టక మునపే దాన్ని నీకు అనుగ్రహించుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆలోచన పుట్టక మునపే ఆయన నీ పట్ల ఆలోచన కలిగి నీ అవసరాన్ని తీర్చడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ నేను సేవ నిమిత్తము పిలువబడ్డ దినము నుంచి కూడా నాకు ఇది కావాలి ప్రభు అని ఏ రోజు నేను అడిగి ఎరగను. ఎందుకో తెలుసా? నన్ను కన్న నా తండ్రికి, నాకు రూపాన్నిచ్చిన నా తండ్రికి నా ప్రతి అవసరం తెలిసే ఉంటుంది. అందుకని ఒక మాట అంటుంది కదా, నీకేం కావాలో, ఈ లోకంలో బ్రతకడానికి ఏం కావాలో అన్నీ నాకు తెలుసు. ఏమేమి ఇవ్వాలో నాకు తెలుసు. నీ తల్లి గర్భములో రూపింపబడక మునిపి నీ నడవడికని ఎలాగ మలచాలో, ఎలాగ నిన్ను లోకములో బ్రతికించాలో ఒక ప్రణాళిక నేను ఏర్పాటు చేశాను. దీని ప్రకారం నేను బ్రతికిస్తాను. గనుక నీవు చేయవలసిన ఉద్దేశం ఒకటి ఉంది. ఏంటో తెలుసా? నా పట్ల నీ ఆలోచన ఏంటో స్థిరపరచు. దేవుని స్తోత్రం. ఈరోజు ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావో, ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నావో, లేదా దేవుని విసిగిస్తున్నావేమో. ప్రేమిని పడ్డా, నీ బిడ్డ పట్ల ఎలాంటి సంకల్పాన్ని నువ్వు కలిగి ఉంటావో, నీ తండ్రిన దేవుడు కూడా దానికి మించిన సంకల్పాన్ని నీ పట్ల కలిగి ఉంటాడు. ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తుంటాడు. చాలామంది ఈ లోకంలో కొంతమంది వ్యక్తులు బిడ్డలు పుట్టిన తర్వాత వాళ్ళ కొరకు ఒక లిస్ట్ రాస్తారు. తెలుసా మీకు? అమ్మ, గమనించారు ఎప్పుడన్నా? బిడ్డలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఒక లిస్ట్ రాస్తారు. నా బిడ్డలకి ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి అనుకుంటూ ఒక ప్రణాళిక. నీవే నీ బిడ్డ పట్ల అంతటి ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు, తన పోలికతో తన రూపంలో చేసుకున్న దేవుడు నీ పట్ల, మనందరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆలోచన కలిగి ఉండాలి. అది ఎరిగిన దావీదు ఏం చేసేవాడో తెలుసా? ఉదయకాల సమయంలో ఇంకా తెల్లవారక మునిపి యెహోవాకి మొరపెట్టేవాడు. ఏమని అంటే, ప్రభువా, ఈ దినము నీ ప్రణాళిక నా పట్ల ఏముందో దాన్ని జరిగించు. నేను ఎలాగే ఈ లోకంలో జీవించాలో దాన్ని జరిగించు. నేను ఎలాగే ఈ లోకంలో బ్రతికినంత కాలము నీ మహిమార్థంగా నేను నిలబడినట్లు నీ ప్రణాళిక ఎత్తుతో అట్టి ప్రణాళిక ప్రకారం నాకు అడుగు ముందుకు వేయడానికి నా అడుగులు స్థిరపరచు అని మొరపెట్టేవాడు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు దేవుని సముఖమును కూర్చొని దేవుని మాటలు వింటున్న మీరందరూ ధన్యులై ఉన్నారు. ఎందుకనగా దేవుని ప్రణాళిక ప్రకారము నువ్వు బ్రతకడానికి ఎప్పుడైతే ఆలోచిస్తావో, ఆ ప్రణాళిక కొరకు ఎప్పుడు నిరీక్షిస్తావో, దేవుని యొక్క ప్రణాళిక ఈ లోకమును నేను సిగ్గుపరచనిపోతావు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క ప్రణాళిక ఈ లోకమును సిగ్గుపరచనిపోతావు. నేను ఒక ఉన్నతమైన స్థితిలో వచ్చడానికి ఇష్టపడుతుంది.
ప్రేమైన వాళ్ళరా, నేను అనుభవించిన మాట చెప్పనా, నేను లోకములో తిరుగుతున్నప్పుడు నేను ఎవ్వరికీ పనికొచ్చే వ్యక్తిని కాదు. నన్ను ప్రతి ఒక్కరూ అసభ్యకరంగానో అసహ్యకరంగానో మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు. ఈరోజు ఉదయకాల సమయంలో నేను ప్రార్థన చేసుకున్నప్పుడు 3 గంటల టైంలో ఇవన్నీ నాకు గుర్తు చేసినప్పుడు నేను కన్నీటితో దేవుణ్ణి మహిమపరిచాను. ఏ మనుషుడు నా జీవితంలో చేయలేని కార్యాన్ని నువ్వు చేసినందుకు నా మరణ దినము వరకు మీ మహిమార్థంగా నన్ను నిలబెట్టుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమను వల్లరా, ఈరోజు నా పట్ల ఒక ప్రణాళిక ప్రభువు కలిగి ఉంటాడు. దేవుని స్తోత్రం. ఒక క్రైస్తవుడుగా నేను పిలిచాడంటే ఎవ్వరికీ ఇవ్వని కృప నీకు దేవుడు కలుగు చేశాడు. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? క్రీస్తుని కలిగిన వాడు, క్రీస్తుని పొందినవాడు, క్రీస్తు ఏ ప్రాంతమునైతే ఉన్నాడో, ఏ స్థలమునైతే ఉన్నాడో అక్కడ నివసించేవాడుగా ఉండడానికి క్రీస్తు నేను ప్రత్యేకించుకున్నాడన్న ఆలోచన కలిగి ఉన్న హృదయపూర్వకంగా వందనాలు పెడుతున్నాను. నీకు ఇచ్చిన గొప్ప ధన్యత, నీకు ఇచ్చిన గొప్ప ధన్యత. ఈ లోకముని నేను అలాగ బ్రతకాలి, ఇలాగ బ్రతకాలి అనుకుంటావేమో. నీ ఆలోచన దేవునికి ఇష్టకరంగా లేకపోతే నువ్వేమైపోతావు ఒకసారి ఆలోచించాలి. నువ్వు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నావో ఆ ప్రణాళిక కొట్టివేయబడినప్పుడు లోకములో నువ్వు అవమానించబడతావే కానీ గణపరచబడవన్న ఆలోచన నువ్వు కలిగి ఉండాలి. నీకంటూ సొంత ప్రణాళిక ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అది దేవునికి ఇష్టకరంగా లేకపోవచ్చేమో. దానిలో నువ్వు స్థిరపరచబడలేకపోతే నువ్వు తీసుకున్న ప్రణాళిక అనేక మందికి తెలిసినప్పుడు దానిలో నువ్వు నిలబడలేకపోతే నువ్వు కొట్టివేయబడ్డప్పుడు నువ్వు అవమానించబడతావే కానీ గణపరచబడవు. దేవునికి సంకల్పం చొప్పున బ్రతకడానికి ఎప్పుడైతే ఇష్టపడతావో నిన్ను నన్ను సిగ్గుపడనివ్వకుండా అనేక మందిలో ఒక ఉన్నత స్థితిలో ఉన్న ప్రభు నేను ఉంచడానికి ఇష్టపడతాడు. కొట్టిషా పట్ల ఏ స్థితి కలిగి ఉన్నావు ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావు ఆలోచించాలి. ఈరోజు లోకాన్ని ప్రేమించేవాడు దేవునికి సంకల్పాన్ని ప్రేమించలేడు. లోకాన్ని ప్రేమించేవాడు దేవునికి ఉద్దేశాలు ప్రేమించలేడు. లోకానుసారంగా బ్రతకడానికి ఇష్టపడేవాడు దేవుని ప్రణాళిక ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఇంతకాలంగా నేను క్రైస్తవుడిగా ఉన్నాను కానీ ఏ రోజు కూడా నా జీవితము మెరుగుపరచబడలేదు అన్న ఉద్దేశము కలిగి ఉన్నాడు అంటే వాడికి, అట్టి వ్యక్తికి దేవుని యొక్క ప్రణాళిక పట్ల నిరీక్షణ లేక స్వార్థమైన విశ్వాసముతో ఉన్నవాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవునికి ఆశీర్వాదాన్ని అనుభవించలేడు అని ఖచ్చితంగా చెప్తున్నాను. నిస్వార్థపరుడు దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉంది నా పట్ల. ఆయన చేసిన ప్రణాళిక నెరవేర్చక మానడు. ఆయన చేసిన వాగ్దానాన్ని తప్పించడానికి ఆయన నరమాత్రుడు కాడు. నా పట్ల కలుగున నా తండ్రి యొక్క ప్రణాళిక ఒక రోజుకు జరుగుతుందన్న నిరీక్షణ కలుగుంటే నీ ఊహకి అందని కార్యాన్ని దేవుడిని చేత జరిగించడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి కలుగున్నావు? ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావు? ప్రియదేవుని బిడ్డ, నేను గొప్ప అని చెప్పడానికి కాదు కానీ నన్ను ప్రేమించేవాడు నన్ను గొప్ప చేయడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను గొప్ప చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు దేవుని యొక్క సేవకుడుగా నేను అనుభవిస్తున్న ఆనందమే కావచ్చు, ఆశీర్వాదమే కావచ్చు, నా ఊహకి అందని కార్యాలు నా దేవుడు నా చేతులు చేస్తూ వస్తున్నాడు. ఇంకనూ చేయడానికి ఆయన ప్రణాళికలు ఏర్పాటు చేస్తూ వస్తున్నాడు. ఎందుకో తెలుసా? ప్రియదేవుని బిడ్డ, ఆయన కార్యాలు తన బిడ్డల పట్ల ఊహకి అందని కార్యాలు చేసే దేవుడై ఉంటున్నాడు. ఈరోజు నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటి? అది దావీదు మనకు నేర్పిస్తున్నాడు. ఇంకా తెల్లవారక మునిపే చదువునైనా అక్కడ మొర్రపెట్టి తిని దేని పట్ల? నీ మాటల పట్ల నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన వాడు నా దేవుడి. దేవుని స్తోత్రం. ఈరోజు ఆశ కలిగి దేవుని సముఖానికి వచ్చిన ప్రియ దేవుని బిడ్డ,
ఎన్నడూ నువ్వు సిగ్గుపడ నేరవు, సిగ్గుపడనివ్వడు. నీవు నిజమైన ప్రణాళిక కొరకు ఎదురు చూడగలిగితే నీ పట్ల నీ తండ్రి కలిగి ఉన్న ఆశ ఏంటో తెలుసా? ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఇష్టపడతాడు. తలదించుకుని సిగ్గుపడే కార్యముని దేవుడు ఎన్నడూ నీ చేతులు చేయడానికి ఇష్టపడేవాడు కాదు. తల ఎత్తుకుని బ్రతికే కృప దేవుడు నీకును నాకును కలిగి చేయడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. గనుక ఏ స్థితి కలిగి ఉన్నావు ఆలోచించాలి. దావీదు వలె నీవు మనసు కలిగి ఉంటే, దావీదు వలె నీవును ప్రార్థనా జీవితము కలిగి ఉంటే, దావీదు యొక్క జీవితం ఏంటి? ఆయన సంకల్పాన్ని బట్టి ప్రార్థించడం మొదలుపెట్టాడు. నీ ఆలోచన ఏంటో నా పట్ల దాన్ని జరిగించు ప్రభు అని మొరపెట్టేవాడు. ఎన్నడూ సిగ్గుపడేవాడు కాదు. నా బ్రతికేంటి, గొర్రె మేపుకున్నా నా బ్రతికింటి అని అనుకునేవాడు కాదు. కానీ నా దేవునికి సంకల్పం నా పట్ల ఉంది. ఏ రోజు నా చేతులకు ఆయన వస్తాడు, ఆ రోజు నేను మెరుగు చేయబడతాను, హెచ్చించబడతానన్న ఆలోచన ప్రకారంగా ఆయన ఏకవని లేచి తెల్లవారక మునిపే లేచి ఆయన చెప్పిన మాటకి కట్టుబడి మొరపెట్టడం ప్రారంభించాడు. ఆ మొరబిన్న దేవుడు ఒక ఉన్నతమైన చేసి కలుగు చేశాడు. బరిలి కాపరిగా ఉన్న వాడి సింహాసనాసనుని చేశాడు. ఈరోజు నీ దౌర్భాగ్యమైన జీవితం నుంచి హెచ్చైన జీవితానికి నడిపించడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. నీవు దేవుని సంకల్పం కొరకు, దేవుని యొక్క ప్రణాళిక కొరకు నిరీక్షించి ప్రార్థించగలిగితే నీ ప్రార్థన నీకు బలబలితంగా మార్చబడను గాక. అట్టి కృప దేవుడు మనకు కలుగు చేయను గాక. కళ్ళు మొత్తమా. స్తుతికి కారణభూతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా మీకే స్తోత్రాలు. ప్రియుడా, ఊహకి అంజన కార్యాలు మా జీవితంలో జరిగిస్తూ మీకు నమ్మకంగా జీవించినట్లు, అయ్యా మీ చిత్తానికి లోబడి జీవించినట్లు కృప చూపించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభా బలహీనులం కాక, త్రోసివేయబడే వారం కాక, నిరుత్సాహపడక, మా యొక్క ప్రభా నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచబడదు అని మీ వైపు చూస్తూ ముందుకు సాగి కృప దయచేయమని ఈ లోకంలో జీవిస్తున్న క్రీస్తు బిడలంగా మేమంతా కూడా ప్రభా, ఈ లోకము మమ్మల్ని హేళన చేయడానికో, ఎక్కిరింతలు పాలు చేయడానికో అపవాది చేత ప్రేరేపించబడి అనేక విధాలుగా అపహాస్యము చేస్తున్నప్పటికీ ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు అన్న ఉద్దేశం మన చేతిలో బలపరిచి మీ మాట కొరకు నిరీక్షిస్తూ, మీ మాట కొరకు ప్రార్థించి ప్రతిఫలము పొందే కృప దయచేయమని, ఎవరైతే మమ్మల్ని హేళన చేశారో అట్టి వారు సిగ్గుపడే కార్యము మా చేతులు మీరు చేస్తారో నిరీక్షణతో ప్రార్థించుకునే కృప ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో బలపరచమని కోరుచు. మీరిచ్చే గొప్ప కృపకై, గొప్ప ఆశీర్వాదముకై ఈ బిడ్డలు నిరీక్షించి మీ వైపు చూస్తే కృప దయచేయమని, ఈ బిడ్డ కూడా ప్రభా నిరుత్సాహపడక నా దేవుడు చేసిన వాగ్దానము మరిచిపోటు కన్నేశ్వరుడు కాదు, నా పట్ల కలిగి ఉన్న ప్రణాళికని సిద్ధపరిచి నాకు అనుగ్రహించే దేవుడు నిరీక్షించి కృప దయచేయమని ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో బలమైన విశ్వాసముతో పోరాడగలిగిన కృప దయచేయమని, అయ్యా మీ కృప వెంబడి కృపతో, మీ కృప వాత్సల్యత నీ బిడ్డ మీద నేను చూపిస్తూ ఇంతవరకు నడిపిస్తున్నకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ బిడ్డల బలమైన ఆశీర్వాదాలతో క్రీస్తుని ఎరిగిన వారు ఎలాంటి దీవెనలతో నింపబడతారన్న నిరీక్షణ అనేక మందికి కలుగునట్లు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీ సంకల్పాన్ని జరిగించి మీరు మహిమ పొందుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నును సహవాసము సన్నిధి ఆయన కాపుదల సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన మనకందరికను ఆయన యొక్క వాగ్దానము చొప్పున మనల్ని స్థిరపరిచి సిగ్గుపడనివ్వక బలపరచబడుతూ ఆయన రాజ్యము చేరు వరకు అనేక మందికి సాక్షార్థంగా జీవించే కృప మనకందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన